గంగామణి గారు, నాగరాజు గారు దేశాయిపేట, బాన్సువాడ, కామారెడ్డి డిస్ట్రిక్ట్ అక్కడి నుంచి వచ్చారు. మరి ఆయన పిల్లలు లేరని 12 ఏళ్ల నుంచి బాధపడుతున్నారు. ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో ఒక బిడ్డ పుట్టింది, ఆడపిల్ల, చక్కగా బాగానే ఉంది. ఇక తర్వాత ప్రెగ్నెన్సీలు రావట్లేదు. ఇక 9 ఏళ్ల నుంచి ప్రెగ్నెన్సీలు రావట్లేదు. అంతేగా 9 ఏళ్ళకి అయిపోయింది ప్రెగ్నెన్సీ రావట్లేదని ఎన్ని చోట్లకి వెళ్ళినా ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తున్నారు, మందులు ఇస్తున్నారు, వాడుతున్నారు, ఫలితం రావట్లేదు. చివరికి ఏదో హిమాంజియోమా ఉందన్నారు, ఒవేరియన్ సిస్ట్ ఒకటి ఉందన్నారు, తర్వాత ఫైబ్రాయిడ్ ఒకటి ఉందన్నారు. ఇక ఆపరేషన్కి వెళ్ళాలని మొదలుపెట్టారు. ఐవీఎఫ్కి వెళ్తే బెటర్ అని చెప్పారు. అదన్నీ కాకుండా ఫస్ట్ టైం మాకు న్యాచురల్గానే వచ్చింది కాబట్టి మరలా న్యాచురల్గా మేము తెచ్చుకోలేమా అని చెప్పి ఆలోచిస్తూ యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. ఎక్కడో ఉన్న ఆ దేశాయిపేట, బాన్సువాడ, కామారెడ్డి డిస్టిక్ నుంచి విజయవాడ ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మన దగ్గర మందులు వాడుతూ ఉండగానే, అంటే ఫస్ట్ మంత్ మందులు వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పటికే 38 సంవత్సరాలు. భర్త వయసు 38, భార్య వయసు 36. బయట అంతా ఐవీఎఫ్ఏ అంటున్నారు. అండాలు లేవు, అయిపోయినాయి మీకు, అప్పుడు మీరు యూత్ కాబట్టి వచ్చింది, ఇప్పుడు మీరు ముసలోళ్ళు అయిపోయారు, ఇక రాదన్నారు. ఐవీఎఫ్కి వెళ్ళాలి, వీలు కుదిరితే డోనార్కి కూడా వెళ్ళండి అని చెప్పారు. అలాంటిది మన దగ్గర 1 మంత్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. అరే వచ్చింది ఆనందపడతా ఈయన వచ్చాడు. కాకపోతే ఏంటంటే క్రిములు అనేది మనం చెప్పాం, క్రిముల గురించి మందులు వాడుతూ ఉండగా సగంలో ఉండగానే వచ్చింది. ఏమైందంటే ఆ క్రిములకు వాడుతూ ఉండగా సగం క్రిములు ఇంకా బతికే ఉన్నాయి కాబట్టి మరి కొంచెం అది నిలబడలా. మన దగ్గరికి వచ్చారు అప్పుడు మందులు తీసుకోవడానికి వచ్చారా? ఫస్ట్ టైం అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అది మందులు వాడుతున్నాము. సరే ఇంకా రాలేదులే అనుకున్నారు. ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ ఆ క్రిముల గురించి నేను చెప్తూ ఉంటాను, ప్రతి వీడియోలో చెప్తూ ఉంటా. అమ్మ క్రిములు ఉంటాయి, ఇవి ప్రెగ్నెన్సీ రానివ్వవు, వస్తే నిలవనివ్వవు. అలాంటి క్రిముల గురించి ఏ డాక్టరు మీకు చెప్పరు బయట. ప్రెగ్నెన్సీ వస్తే కనుక ఇమీడియట్గా మన దగ్గరికే రావాలి అని చెప్తాను. మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము ఒక బ్లడ్ టెస్ట్, స్కాన్ చెప్తాం. ఆ బ్లడ్ టెస్ట్, స్కానింగ్ తీయించేసుకుంటే దాన్ని బట్టి మీకు ప్రెగ్నెన్సీ నిలబెట్టడానికి అవసరమైన మందులు 5 నెలలు ఇస్తాను నేను అని చెప్పాను. కాకపోతే వాళ్ళు రాలేకపోతే అది వచ్చిన ప్రెగ్నెన్సీ పోయిన తర్వాత నెక్స్ట్ బాధపడుతూ వచ్చారు. ఇట్లా వచ్చినట్టే వచ్చి పోయిందండి, నిలబడలేదు అంటే నేనేం చేశాను, అలా పోవడానికి కారణం క్రిములు ఉంటాయమ్మా, మళ్ళీ ఇంకొక డోసు క్రిములకు వాడదాం, ఇంకొకసారి టీకా కూడా వేద్దాం అని చెప్పి మళ్ళీ ఇవన్నీ వేసాం, మందులన్నీ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మరలా ట్రై చేయండి అంటే మరలా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈసారి కొంచెం జాగ్రత్త పడ్డారు. అమ్మో ఇట్లా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకపోతే మళ్ళీ అది పోయేటట్టు ఉంది, ఆయన చెప్పాడు ఫస్ట్ 3 నెలల లోపల 80% ప్రెగ్నెన్సీలు పోతాయి మన దగ్గర మందులు వాడకపోతే అని చెప్పాం. కాబట్టి సరే ఏ డాక్టర్ గారు అయితే రప్పించగలిగారో 9 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ మళ్ళీ రప్పించగలిగారు ఆ డాక్టర్ గారు, ఎవరూ రప్పించలేకపోయారు. ఆయన దగ్గరికి వెళ్ళి అది నిలబెట్టుకుందాము అని చెప్పే ఉద్దేశంతో మన దగ్గరికి వచ్చారు. మన దగ్గర మందులు వాడుతున్నారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మరి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాగానే వచ్చినప్పుడు ఇదిగో బీటా ICG 16,000 వచ్చింది. 5 దాటితే ప్రెగ్నెన్సీ కన్ఫామ్. తర్వాత స్కానింగ్ తీయించుకోమన్నాం. అప్పుడే స్కానింగ్ తీయించుకుంటే స్కానింగ్ కూడా తీయించుకుని ఆ రిపోర్ట్ నాకు తీసుకొచ్చి చూపించారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అమ్మా అని చెప్పి గ్రావిడ్ యుటరస్ అప్పుడెంత 5 వారాల 6 రోజులు 22 ఏప్రిల్ స్కాన్. కాకపోతే ఇందాక ఫస్ట్లో చెప్పినట్టు ఆవిడకి లివర్లో హెమాంజియోమా అక్కడే ఉంది, కానీ ప్రెగ్నెన్సీ రప్పించాం. ఒవేరియన్ సిస్ట్ ఉందన్నారు, అప్పుడు దాన్ని కరిగించి ప్రెగ్నెన్సీ రప్పించాం. కాకపోతే కార్పస్ లూటియల్ సిస్ట్ మాత్రం ఇంక అక్కడే ఉంది, అయినా ప్రెగ్నెన్సీ రప్పించాం. చెప్పాను కదా ఇందాక, వాళ్ళకి ఒక ఫైబ్రాయిడ్ ఒకటి ఉంది, ఒవేరియన్ సిస్ట్ ఒకటి ఉంది, హెమాంజియోమా ఒకటి ఉంది. ఈ 3 ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రప్పించాం. ఎలాంటి ఆపరేషన్ చేయలే మనం, బయటంతా ఆపరేషన్ చేయాలి, ఐవీఎఫ్కి వెళ్ళాలి, డోనార్కి వెళ్ళాలన్నారు. రప్పించిన ప్రెగ్నెన్సీని మళ్ళీ నిలబెట్టాలి కాబట్టి నిలబెట్టడానికి కూడా మందులు స్టార్ట్ చేసాం. అప్పుడే వచ్చినప్పుడు ఇది రిపోర్ట్, వాళ్ళది ఫస్ట్లో రిపోర్ట్, ఏప్రిల్లో రిపోర్ట్. సరే ఇదిగోనమ్మా మన మందులు వాడుకుంటా ఉండండి, జాగ్రత్తగా వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి ఆ మందులు ఇచ్చాం. మందులు వాడుతూ ఉన్నారు. ఏ నెల కనాలా మళ్ళీ స్కానింగ్ తీసుకుని రిపోర్ట్ తీసుకురండి, దాన్ని బట్టి మందులు ఇస్తానన్నాను. ఇప్పుడు కూడా జూన్ 6వ తారీఖున కూడా మళ్ళీ స్కానింగ్ తీసుకొచ్చారు.
నేను చెప్పాను ఆ గడ్డ వల్ల ఏమైనా అవుద్దామనండి అని భయపడుతుంటే ఏమీ కాదు, మీరు ప్రశాంతంగా ఉండండి, నా మందులు వాడుకోండి, బిడ్డ పెరుగుతూ ఉంటే గడ్డ అదే ఆటోమేటిక్గా అణిగిపోద్ది అన్నాను. ఇప్పుడైతే ఆ గడ్డ లేదు. 12 వారాలు 5 రోజులు బిడ్డ మాత్రమే ఉంది. ఇవన్నీ నేను చేసిన స్కానింగ్లు కాదండి. వాళ్ళ ఊర్లో వాళ్ళకి తెలిసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇష్టమైన చోట తీసుకున్న స్కానింగ్ రిపోర్ట్ చూడండి మీరే. కానీ ప్రపంచంలో ప్రతి డాక్టరు ఒక ఫైబ్రాయిడ్ ఉందన్నా, ఒవేరియన్ సిస్ట్ ఉందన్నా ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్తారు. వాళ్ళు చేసే వరకు వాళ్ళు నిద్రపోరు, చేయించుకునే వరకు మిమ్మల్ని కూడా నిద్రపోనేవారు. ప్రెగ్నెన్సీ రావాలంటే ఖచ్చితంగా ఆడ ఆపరేషన్ పడాల్సిందే అంటారు. పైగా 38 ఏళ్ళు వచ్చేసింది వయసు. సో ఇక అండాలు కూడా అడుగంటుకు పోయినాయి, పెళ్ళి అయి 12 ఏళ్ళు అయిపోయినాయి కాబట్టి ఇక ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే, అది కూడా డోనార్కి వెళ్ళాల్సిందే అని చెప్పారు. అలాంటిది మనం ఎలా తెప్పించాం ప్రెగ్నెన్సీ? న్యాచురల్గా తెప్పించాం. మందులేగా మీరు చేసింది. నేను ఏమైనా ఆపరేషన్ చేశానా? ఏం చేయలేదు సార్. ఐవీఎఫ్ ఏమన్నా చెప్పానా పోనీ కనీసం? చెప్పలేదు సార్. చేయడం కాదు, చెప్పడం కూడా చెప్పను నేను. మన దగ్గర ఐవీఎఫ్ అనే మాట లేదు, ఆపరేషన్ అనే మాట లేదు. మరి ప్రెగ్నెన్సీ రాలేదా? వచ్చింది సార్. వచ్చిందిగా న్యాచురల్గా, మీకే కదా వచ్చింది. బయట హాస్పిటల్ ఇంకా 2 సార్లు ఐవీ అది. చేశాను సార్. చూడండి, అది ఆయన ఈ సక్సెస్ స్టోరీ ఎలా జరిగింది అనేది వారి నోటి ద్వారా వింటే ఇంకా ప్రెగ్నెన్సీ రానోళ్ళు బయట రకరకాల సమస్యలు చెప్పి ఐవీఎఫ్లని ఆపరేషన్లు అని చెప్పి భయపెట్టి అవి పోతేనేమో మీరు బాగోలేదు, మీ అండాలు బాగోలేదు, మీ వీరికణాలు బాగోలేదని ఏదో ఒకటి భయపెట్టి చివరికి మనుషుల్ని డిప్రెషన్కి గురి చేస్తున్నారు. అలాంటి సందర్భంలో న్యాచురల్గా ఒకరికి కాదు ఇద్దరికి కాదండి 15,090 మందికి పైగా దంపతులకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించాం. ఒక్క ఐవీఎఫ్ లేదు, ఒక్క ఆపరేషన్ లేదు. అలాంటి సక్సెస్ జంటల్లో వీరు కూడా చేరారు. గంగామణి గారు, నాగరాజు గారు, దేశాయిపేట, బాన్సువాడ, కామారెడ్డి డిస్టిక్. వారి అనుభవాన్ని వారి నోటి ద్వారా విందాం. అసలు వాళ్ళు ఎలా వచ్చారు మన దగ్గరికి, ఎలా తెలిసింది మన గురించి, తెలిసిన తర్వాత మరి రాగలిగారా లేదా, ఎవరైనా అడ్డుపడ్డారా, ఎందుకంటే దూరం కదా, మరి ఎట్లా వచ్చారు ఇంత దూరం, వచ్చిన తర్వాత ఏం జరిగింది, తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన అభిప్రాయం ఎలా ఉందనేది వారి మాటల్లో విందాం. మీరు కూడా వింటే ఏంటంటే ఇట్లాంటి సందర్భంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ పొందొచ్చు అనే విషయాన్ని నేను చెప్తున్నాను. మందు మాకులతోనే అన్ని సమస్యల్ని, ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటే అన్ని సమస్యల్ని మీరు రుగ్మతల్ని సరిచేసుకుని బిడ్డను పొందొచ్చు. అలాంటి ఫ్యామిలీ డాక్టర్ లాగా ఆయన నన్ను స్వీకరించాడు కాబట్టి, నా దగ్గర ఆయన సక్సెస్ అయ్యారు కాబట్టి ఆయన స్టోరీ విందాం. చెప్పండి మీ అనుభవాలు. సార్ నేను బయట బాగా చూసినాను సార్. ఎక్కడైనా సరే మీకు అండాలు తక్కువ ఉన్నాయి, మీ కణాలు తక్కువ ఉన్నాయి, ఐవీఐ చేయించుకోవాలంటే ఇప్పుడు ఐవీఎస్ చేసుకున్నాను సార్. ఐవీఐలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఫెయిల్ అయిపోయినాయి సార్. మీరు ఐవీఎఫ్కి వెళ్ళాలని చెప్పి మీ కణాలు కూడా పోయినాయి అని చెప్పారు మధ్యలో. ఫస్ట్లో బిడ్డ కూడా పుట్టింది. నేను అదే మళ్ళీ ఫస్ట్ మాకు పాప పుట్టింది, మాకు ఎందుకు ఇట్లా అంటున్నా అని చెప్పి మాకు డౌట్ కొద్దిగా అదే ఆలోచన ఉన్నాను. చూసినా బాగా చూస్తున్నాం, వేరే డబ్బులు ఖర్చు పెట్టేసుకున్నాం హాస్పిటల్లో. గ్యాప్ ఇచ్చిన టైంలో మళ్ళీ బోధనలోక మా వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది ఇట్లా విజయవాడ డాక్టర్ ఉన్నారు సార్. ఓకే, వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెలిసింది నా గురించి. తెలిసింది సార్. వీడియోలో ఉంటున్నాయి యూట్యూబ్ లో అని చెప్పేసి అంటే వీడియో చూసుకున్నాను సార్. ఒకటి కాదు 10 చూసినాం సార్. నమ్మకం లేక వరుసగా సక్సెస్ వీడియోలు చూస్తూ వెళ్ళారు. చూసిన తర్వాత ఇక్కడ వచ్చేసాం సార్. కొంచెం నమ్మకం కలిగింది, వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక్కడ మనం కూర్చోబెట్టి 1 గంట సేపు చెప్తాం ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏంటి, రావాలంటే మీరు ఏం చేయాలి అవి చెప్తాం, అంతే మనం చెప్పేది. తర్వాత కొన్ని రకాల టెస్టులు చేస్తాం, క్రిములకి, హార్మోన్లకి కొన్ని రకాల టెస్టులు చేస్తాం. అవి చేసిన తర్వాత వాటికి సంబంధించిన మందులు భార్యాభర్తలు ఇద్దరికి ఇస్తాం. మీ ఇద్దరికి వాడిచ్చా. ఒవేరియన్ సిస్ట్ ఆవిడికి ఉంది, ఫైబ్రాయిడ్గా ఆవిడికి ఉంది, హిమాంజియోమా ఆవిడికి ఉంది. ఇది అండం క్వాలిటీ పడిపోయింది అన్నారు, అండాలు సరిగా లేవన్నారు. మరి అయినా కూడా ఆవిడతో పాటు మీకు కూడా పిల్లలు ఇచ్చాం. మీకేమో వీర్యకణాలు సరిగా లేవన్నారు, తలలు లేవన్నారు, తోకలు లేవన్నారు, మొటిలిటీ లేదన్నారు, మార్పాలజీ లేదన్నారు, కౌంట్ పడిపోయింది అన్నారు. మరి మీకు కూడా సేమ్ పిల్లలు ఇచ్చారు. మొటిలిటీ మార్పాలజీలకి అయ్యే, ఒవేరియన్ సిస్ట్లకి, ఫైబ్రాయిడ్లకి అయ్యే, అండాల క్వాలిటీకి అయ్యే ఇచ్చారు. సేమ్ పిల్లలు. ఏం పిల్లలు? క్రిముల పిల్లలు. క్రిములకి పిల్లలు ఇచ్చాను. ప్రపంచంలో ఏ డాక్టర్ అట్లా ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వటం లేదు కూడా. ఎక్కడా డాక్టర్ క్రిముల గురించి చెప్పటం లేదు. ఈ రకమైన ట్రీట్మెంట్ ఎక్కడా లేదు. మీకు భర్త కన్నా ఇస్తారు పిల్లలు, భార్య కన్నా ఇస్తారు తప్ప ఇద్దరికి సేమ్ పిల్లలు ఇచ్చి లోపల ఉన్న సమస్యల్ని సరిచేయడం అనేది ఎక్కడా లేదు ట్రీట్మెంట్. పైగా ఒక టీకా ఇచ్చాను నేను మీకు, మీ ఆవిడకి. వచ్చిన రోజే టీకా ఇచ్చాను. ప్రపంచంలో ఏ డాక్టరు మీకు టీకా వేయడు, కానీ నా టీకా తప్పితే ప్రెగ్నెన్సీలు వస్తాయి మళ్ళీ.
టీకాతోనే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది. మీరు ఈ కొద్ది రోజుల్లో కూడా మీరు కూడా చూసుంటారు చాలా సక్సెస్ వీడియోలు, టీకాతోనే వచ్చిన వాళ్ళు. తర్వాత క్రిములకు వాడుతుండగా వచ్చిన వాళ్ళు ఉంటారు. మీకు కూడా ఫస్ట్ టైం టీకాతోనూ క్రిములతోనే వచ్చేసింది, 1 monthలో వచ్చేసింది. టీకాతో వచ్చిన వల్ల ఈయన కూడా ఉన్నాడు, ఫస్ట్ టైమే వచ్చేసింది. టీకా దెబ్బకే అయిపోయింది. క్రిములకి బిల్లలు వాడుతున్నారు, అవ్వకుండానే వచ్చేసింది. అంటే టీకా మహిమ, తావీజు మహిమలాగా టీకా మహిమ ఆయనకి పనిచేసింది. కానీ మిగతా క్రిములు పొడిసేసినాయి బిడ్డని, నిలబడి. అది రెండోసారి రియలైజ్ అయ్యాడు. ఎస్, ఆయన ఎవరు చేయని ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఎక్కడ రాని ప్రెగ్నెన్సీ, 9 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ రప్పించాడు 1 monthలో. ఆయన ఒక్క టీకాతో, ఒక్క ఇంజక్షన్తో రప్పించాడు. మనమే అశ్రద్ధ చేసాం. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే నిలబెట్టి ఉండేవాడు. ఈ క్రిముల పద్మవ్యూహం తెలిసిన డాక్టరు ప్రపంచంలో ఆయన ఒక్కడే. ఈ క్రిముల పద్మవ్యూహంలో నుంచి బిడ్డను కూడా కాపాడగలిగింది ఆయన ఒక్కడే అని చెప్పి అప్పుడు చేసిన తప్పుని ఈసారి రెక్టిఫై చేసుకున్నాడు. రెక్టిఫై చేసుకుని ఈసారి మళ్ళీ మందులు వాడుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ రాగానే వెంటనే వచ్చేసారు. మాకు ఫోన్ ద్వారా ఇన్ఫామ్ చేశారు, ఆ టెలికాలర్స్ ద్వారా మాకు చెప్పారు. టెలికాలర్స్ మా వాళ్ళు ఏం టెస్ట్ చేసుకోవాలి, ఏం స్కాన్ తీసుకోవాలనేది చెప్పారు. ఆ స్కాన్ తీసుకున్నారు, ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాడు. చక్కగా రిపోర్ట్స్ మాకు వాట్సాప్ పెట్టారు. ఆ రిపోర్ట్స్ మేము చూసి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని చెప్పాము. కన్ఫామ్ అనగానే వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళాడు. ఆ ఒవేరియన్ సిస్ట్కి, ఫైబ్రాయిడ్లకి, ఎమాంజియోమాలు లోపల ఉన్నాయండి, వాటిని ఏమీ చేయదు కదా, నా బిడ్డను ఏమో అవ్వదు కదా అంటూ భయపడ్డాడు. ఏమీ కాదయ్యా, నేను మందులు ఇస్తాను, వాడుకో, బిడ్డ నిలబడుతుంది, గెడ్డలు అణిగిపోతాయి అని చెప్పాను. సేమ్ అలాగే ఇప్పుడు మళ్ళా జూన్లో మళ్ళా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకొచ్చాడు, స్కాన్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం లేవు, ఓన్లీ బిడ్డ ఉంది, అది కూడా 12 వారాలు, 3 నెలలు దాటిపోయింది. అంటే 80% రిస్క్లో నుంచి బయటపడిపోయింది బిడ్డ. ఫస్ట్ టైం 1 monthలోనే పోయింది కదా, ఇట్లా రావడం అట్ట పోవడం. సో అది ఈసారి మన దగ్గర మందులు వాడితే పోలేదు. అప్పుడు దగ్గరలో డాక్టర్ గారు ఇచ్చారు కదా పిల్లలు, మన సందులోనే డాక్టర్ గారు ఉన్నారు, గొంతులోనే డాక్టర్ గారు ఉన్నారు కదా, అంత దూరం ఎందుకు లేని అక్కడే వాడేటప్పటికి ఫస్ట్ టైము మనం తెప్పించినా ఆవిడ నిలపలేకపోయింది. ఈసారి మన దగ్గరికే వచ్చాడు కాబట్టి ఏ క్రిముల నుంచి అయితే గర్భసంచిని కాపాడామో, మరి ఇప్పుడు బిడ్డని కూడా అదే క్రిమి దాడి చేయకోకుండా ఆపగలిగాం మందులతో. చూడండి, ఇప్పుడు 3 నెలలు దాటిపోయి 4వ నెలలోకి వచ్చేసారు. అది సో క్రిములు అనే కాన్సెప్ట్ ఉందా లేదా? ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పట్లేదు, టీకాలు ఎవరు వేయట్లేదు, నేను తప్ప. ఆ టీకాతోనే తెప్పించాను నీకు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ, కానీ మీ డాక్టర్ గారు నిలపలేకపోయింది. ఈసారి నా దగ్గరికి వస్తే నేను నిలుపుకోగలిగాను, అంతే తేడా. ఈ క్రిములు దీని గురించి ఏ డాక్టరు మీకు చెప్పకపోయినా ఉన్నాయండి. C10, U10, T5 అనే 25 రకాల క్రిములు ఉన్నాయి. అవి బిడ్డని రానివ్వవు, వస్తే నిలవనివ్వవు, అబార్షన్ చేస్తాయి. ఒకవేళ అబార్షన్ చేయలేకపోతే ఏదో ఒక రకంగా పొడిసేసి బిడ్డని డ్యామేజ్ చేసి అవకరాలైనా కలిగిస్తాయి. గుండెల్లో హోలనో, ఊపిరితిత్తుల్లో డాగనో, బ్రెయిన్లో వాపనో. బిడ్డ 5 నెలలకైనా సరిపోద్ది, 9 నెలలకైనా కడుపులోనే చనిపోద్ది. లేదంటే బతికి బట్టగట్టిన బయటకు వచ్చిన 6 నెలలకైనా 6 సంవత్సరాలకైనా ఏదో ఒక లోపంతో చనిపోద్ది. అందుకే క్రిములు అనేది మీ ఒంట్లో ఉండకూడదు. ఉన్నాయా ఎప్పటికైనా డేంజరే, నెత్తి మీద కత్తే అవి. అందుకే ఆ క్రిములను తొలగించుకోండి అని చెప్పి నేను వచ్చిన ప్రతి ఒక్కరికి కొన్ని టెస్టులు రాసి కొన్ని మందుల ద్వారా భార్యాభర్తల ఒంట్లోని క్రిముల కళేబరాలని, ఆ క్రిముల్ని కడిగేస్తున్న క్రిముల బురదని. అలాగే ఇక్కడ కూడా జరిగింది. చేసేటప్పటికి రెండోసారి జాగ్రత్తగా బిడ్డను కూడా కాపాడుకోబట్టి ఇప్పుడు 4 నెలల వరకు వచ్చేయగలిగారు. సో ఇది జరిగింది. మరి ఇప్పుడు ఎట్లా ఉంది మీ అనుభూతి? 9 ఏళ్ల తర్వాత వచ్చింది. ఫస్ట్లో ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఒక బిడ్డ పుట్టింది, తర్వాత మళ్ళా ప్రెగ్నెన్సీ రావడానికి 9 ఏళ్ళు పట్టింది. మళ్ళీ అది నిలుపుకోవడానికి కూడా మన దగ్గర అయింది. నా దగ్గర 4 నెలల 5 నెలల పిల్లల్లో 2 సార్లు ప్రెగ్నెన్సీ తెప్పించా. 9 ఏళ్లలో ఏ డాక్టర్ ఒక్కసారి కూడా తెప్పించలేకపోయాడు. ఇది పరిస్థితి. బయట ఉన్న సమస్య అలా ఉంది. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆపరేషన్లు అని చెప్పారు. మీకు మాట్లాడితే IUIలు అన్నారు. పాపం చేయించాడు, IUIలు కూడా అన్నారు, చేయించాడు. ఫస్ట్ టైం ఏం లేదు, చక్కగా పుట్టారు బిడ్డ. మరి ఇప్పుడు మళ్ళీ న్యాచురల్గా అట్లాగే పుట్టించానే నేను. ఏ IUIలు చెప్పలేని IVFలు చేయలేదు. IVF డోనార్ అన్నారు ఏకంగా. 2 లక్షలు పట్టురండి, 3 లక్షలు పట్టురండి అన్నారు. డోనార్ అంట. ఇప్పుడు ఏ డోనార్ లేదే, ఏ IVF లేదే. ఎలా వచ్చింది ప్రెగ్నెన్సీ? న్యాచురల్గా వచ్చింది. ఫస్ట్ టైం ఎలాగైతే పెళ్ళైన కొత్తలో ఎలా వచ్చిందో అలాగే వచ్చింది. అంటే ఏం జరిగింది మధ్యలో? 9 ఏళ్ల పాటు ఎవరు హింసించారు?
క్రిములు అవి మధ్యలో వచ్చాయి, బిడ్డని రానికోకుండా చేశాయి. మనం వచ్చి వాటిని తొలగించడం వల్ల బిడ్డను రానిచ్చినవి కానీ మళ్ళీ బిడ్డను పొడిసేసాయి. నా దగ్గరికి వెంటనే రాకపోవడం వల్ల ఈ రెండోసారి నా దగ్గరికే వచ్చి గట్టిగా నిలబడటం వల్ల క్రిములు తొలగించడమే కాదు, ప్రెగ్నెన్సీ రప్పించడమే కాదు, బిడ్డను కూడా నిలపగలిగాం. ఇది మనం చేస్తాం. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. క్రిములు తుఫాన్ నుంచి కాపాడాలి. మిగతా డాక్టర్ నా దగ్గర పోవా అంటే కనీసం మనము వర్షం వస్తే గొడుగన్నే ఎత్తాం, బయట అది కూడా ఇవ్వట్లేదు. తుఫాన్ వస్తే ఎవరేం చేయలేరు. కానీ ఆ క్రిముల తుఫాన్ని కాపాడుకోవడానికి మన ప్రయత్నాలన్నీ మనం చేయాలి. అసలు క్రిమినే గుర్తించని డాక్టర్ గారి దగ్గర మీకు ఏ రిజల్ట్ వస్తుంది? ఆ ఐవీఎఫ్లో ఆపరేషన్లు చేస్తారు. దానివల్ల ఉపయోగం ఏంటి? క్రిములు అక్కడ ఉన్నప్పుడు ఐవీఎఫ్ చేసినా పోద్ది, ఆపరేషన్ చేసినా ఫలితం ఉండదు అని చెప్పాను నేను. అదే నిజమని తెలిసింది. వారు చక్కగా ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మనం గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. గంగామణి గారు, నాగరాజు గారు, మరి వారు ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. అలాగే ఒవేరియన్ సిస్టులు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. అండాలు క్వాలిటీ లేదన్నా, 38 సంవత్సరాల వయసు అయిపోయిందన్నా కూడా ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. ఆయన కణాలు డ్యామేజ్ అయిపోయినాయి, మొటిలిటీ లేదు, మార్పాలజీ లేదు, ఐవీఎఫ్కి వెళ్ళాలి అన్నా కూడా ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. అండాలు రావట్లేదు, పెరగట్లేదు, పగలట్లేదు, ఐవీఎఫ్ ఎగ్ డోనార్కి వెళ్ళాలి అన్నా కూడా ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా మన దగ్గర. అలాగే అబార్షన్ అయింది కానీ కూడా ఆపుకుని ఇప్పుడు ప్రెగ్నెన్సీ నిలబెట్టుకున్నారు న్యాచురల్గా. ఇవన్నీ కూడా అబార్షన్లే నిలబెట్టడం కూడా క్రిముల వల్లే. అబార్షన్లు అవుతున్నాయి వరుసగా 1, 2, 3 పోతున్నాయి అంటే క్రిములే. అది గుర్తించాలి. ఆ క్రిములను ఆపుకుంటే తప్ప అబార్షన్లు ఆగు. నువ్వు బెడ్ రెస్టులు తీసుకుంటారంటే అవి ఆగు. నువ్వు మంచం మీద పడుకున్నా 1, 2 మంచం మీద చేసినా, నువ్వు ఆఖరికి డాక్టర్ గారు హాస్పిటల్లోనే బెడ్ రెస్ట్ తీసుకున్న డాక్టర్ గారు ఒళ్ళోనే పడుకున్నా నీ అబార్షన్ ఆగదు. క్రిమి నీటి ద్వారా వెళ్ళిపోద్ది, గాలి ద్వారా వెళ్ళిపోద్ది, ఆహారం ద్వారా వెళ్ళిపోద్ది, కడుపులోకి వెళ్తుంది, బిడ్డను పొడిసేస్తుంది, డ్యామేజ్ చేస్తుంది, తోసేస్తుంది బయటికి. నువ్వు కుట్లు వేసినా, లోపల కుట్లు వేసినా, గర్భసంచి లూజ్ అయిందని కుట్లు వేసినా, కుట్టులను కూడా ఛేదించి మరీ బయటికి వెళ్ళిపోద్ది బేబీ. ఆ కుట్టులను తీపితే నీ గర్భసంచి వెళ్ళిపోద్ది. లోపల చచ్చిపోయిన పిండాన్ని కడుపు ఉంచుకోదు, తోసేయడానికి ట్రై చేస్తుంది. నువ్వు కుట్లు నువ్వే తీసి తోసేస్తే మంచిది. తోయకపోతే పొట్టే పేలిపోద్ది, తల్లి ప్రాణానికే ప్రమాదం. సో లోపల ఉన్నది క్రిముల తుఫానని గుర్తించుకోకుండా ఇలా మసిపూసి మారేడికాయ చేస్తే ఫలితం ఉండదు అని ఆ రోజు చెప్పాను. అదే ఇవాళ జరిగింది. చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చిన ప్రెగ్నెన్సీ దేవుడు దయ వల్ల, దేవుడు ఒక స్నేహితుడు రూపంలో వచ్చి మాకు తెలియజేశాడు. అంత దూరం అని మనం ఆలోచించినా కూడా పిచ్చుకకి దారం కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి ఇక్కడ డాక్టర్ గారిని చూపించాడు. చూపించడమే కాకుండా ఒకసారి తప్పు చేసి రాలేకపోయినా మళ్ళీ రెండోసారి వచ్చి ప్రెగ్నెన్సీకి మందులు ఇక్కడ వాడుకుని నిలబెట్టుకునేటట్టు చేశాడు. అలాగా అని చెప్పి మనలాగానే ఇంకా చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మా సందేశం, మేము చేసిన ఈ ప్రాబ్లమ్స్, చేసిన ఈ ప్రయాణం చెప్పినట్టయితే వాళ్ళలో కూడా ఇట్లా ప్రెగ్నెన్సీ వస్తుందనే ధైర్యం కలిగిద్ది కదా అనే మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. వారి మంచితనానికి ఆ దేవుడు అలాగే హర్షించి చక్కగా బిడ్డని కాపాడి ఆ బిడ్డని వారి చేతిలోకి వచ్చేటట్టు చేయాలని మనం కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్.